ఈ కోవిడ్‌లో కొన్నిసార్లు తినడానికి కూడా టైం ఉండదు. టైం వచ్చేసి ఇప్పుడు 12 అవుతుంది. ఉదయం స్కూల్ డ్యూటీలు, జమియాకు అట్లా ఏమంటే సూపర్ మార్కెట్‌కు, మళ్ళీ రేషన్‌కు ఇక్కడ తిరిగొచ్చాక టైం 12 అయితుంది. ఇప్పుడు చేసుకొని తినాలి. పొద్దున పూట్ల ఇంట్లో తినకేమి ఇవ్వరు. నేను రూమ్‌లో చేసుకోవాల్సిందే. ఇప్పుడు నాకాడ బర్గర్ అయితే ఉంది. చికెన్ బర్గర్. ఓవెన్‌లో చికెన్ బర్గర్ అయితే చేసుకుంటున్నా. చూపిస్తా చూడండి. ఎలా చేసుకున్నాం చికెన్ బర్గర్. ఎలా టేస్ట్ ఎలాగుంటదో, ఏ విధంగా ఉంది. ఇగో చూడండి ఇదే చికెన్ బర్గర్ రెడ్ మింట్ అనమాట. జమియాలలో ఉంటాయి, ఫ్రీజర్లో ఉంటాయి చాలా రోజుల నుంచి. డేట్ అయితే ఉంటుందిలేండి. దీన్ని ఓవెన్లో పెట్టడము, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చిన తర్వాత తీసేసి బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ పైన జిబిన్ స్లైస్ ఇంకా టమాటాలు ఇవి ఉంటాయి, పెట్టేసి తినడమే. దీని లోపల పెట్టేసి ఇప్పుడు హీట్ అయితే చేద్దాం. ఒక 2-3 నిమిషాలు చాలు, ఎక్కువసేపు లేకుండా ఒక 3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అట్లా. చూడండి ఆన్ అయిపోయింది. టెంపరేచర్ ఇది చాలా, అంతే ఒక 5 నిమిషాలు. ఇది వచ్చేసి ఇది ఫ్లేమ్ అదే హీటు పైన నా కింద అని చెప్పేసి కింద హీట్ అయితే పెట్టినా. ఇది వచ్చేసి టెంపరేచర్ ఎంత ఉండాలబ్బా టెంపరేచర్, చాలా ఒక 200 అట్లా, 200 టెంపరేచర్ చాలండి. లోపల చూడండి మంచిగా హీట్ అవుతుంది. ఒక టమాటా పండు కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా పండు ఉంటే బాగుంటుంది. మాత్రం సూపర్గా ఉంది. ఇవేమో బర్గర్ బన్ అనమాట. ఈ జమియాలో దొరుకుతాయి. ఇవి ఉన్నాయి చూడండి, దండిగా ఉన్నాయి నా కాడ, ఇంకా కొనుకొచ్చుకున్నా. ఇవి వచ్చేసి బర్గర్ బన్ను. అక్కడ చాలా అవుతాయి. జమియాలో 200 పిల్స్ అంటే 200 పిల్స్ ఇస్తారు. కొంచెం కచ్చప్ వేసుకుంటే బాగుంటుంది, మైనసీజ్ వేసుకున్నా బాగుంటుంది. మైనసీజ్ నాకు లేదు, కచ్చప్ వేసుకుంటున్నా. దీనిపైన బ్రెడ్ పైన కొంచెం అట్లా కచ్చప్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, టమాటా కచ్చప్. సూపర్. చూద్దాం, ఫస్ట్ టైం తింటున్నాను నేను కూడా. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. అయిపోయింది, చాలా సేపు అయిపోయింది. వావ్, ఇది తీస్తున్నా. ఇది ఆయిల్ అంతా కారుతుందిగా. ఇది మంచి గాలింది. దీనిపైన కొన్ని టమాటాలు పెడదాం. టమాటాలు, అలా కొంచెం కస్సు బాగానే ఉంటుంది తింటే, ఇది ఆరోగ్యానికి మంచిది. కస్సు దండిగా ఉంది కస్సు నా కాడ. టైం డ్యూటీలు కొన్నిసార్లు టైం కూడా తినడానికి అస్సలకి చాలా కష్టం. ఫుడ్ విషయంలో మాత్రం చాలా కష్టం. ఇప్పుడు 12 అవుతుంది. 12 ఉన్నప్పుడు ఇంత గ్యాస్ ట్రబుల్ ఎందుకు రాదు? గ్యాస్ ట్రబుల్ వస్తాయి, అన్ని ట్రబుల్ వస్తాయి. ఆల్రెడీ నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది సరిగ్గా టైంకి తినక. ఏం చేద్దాం మరి, తప్పదు కదా. పని చేయడానికి వచ్చినాము. ఫుడ్ విషయం చూసుకుంటే చాలా కష్టము. వావ్, స్లైస్ వేడికి కొంచెం అది మెత్తగా అయిపోద్ది. నాకు మాత్రం నిజంగా ఎప్పుడు తిందామా అనిపిస్తూ ఉంది, కడుపులో కాలిపోతూ ఉంది. ఒక టమాటా పండు పెడదాం. టమాటా పండు చాలా, ఒక టమాటా పండు చాలండి. ఇంకొంచెం కస్సు ఉంది, ఈ కస్సు వేస్తాం ఇంకొంచెం. ఆ స్లైస్ అనేది ఆ హీటుకు కరిగిపోద్ది అనమాట. దానిపైన హీట్ ఉంది కదా, ఆ హీటుకు కరిగిపోద్ది. అది కరిగిపోతాం చూడండి. దీనిపైన ఇంకొక బ్రెడ్ బన్ పెట్టడమే.
వావ్, మంచిగా అయితే ఉంది బర్గర్, చికెన్ బర్గర్. దీని ఇంకా తినేయడం ఇట్లే. మైనసీస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు మైనసీస్ లేదు, మర్చిపోయాను, నాకు గుర్తులేదు. ఇంకా తినేస్తా. చూడండి ఇదే ఇంకా ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్. మళ్ళీ ఉల్లగడ్డ ఉంటాయి కదా, చిన్న చిన్న ఉల్లగడ్డలు ముక్కల మాదిరి, అవి తింటే ఇంకా సూపర్ అవుతుంటుంది. పెప్సీ కానీ కోలా ఉన్న కూడా బాగుంటుంది. ఆ పెప్సీ గిక్స్ తాగితే ఆరోగ్యం ఎత్తిపోతుంది కోవిడ్లో. అందుకే పెప్సీ గిప్సీ ఏం తాగలే. బర్గర్ తినేస్తున్నా. బర్గర్ చూడండి. నిజంగా పర్ఫెక్ట్, సూపర్ అయితే ఉంది. దీంట్లో కొంచెం మైనసెస్ కానీ ఉంటే ఇంకా బాగుంటుంది. చూడండి చికెన్, చూడండి చికెన్ ముక్కట్ అయిందో. చికెన్ చూడండి బాగా బాయిల్ అయిందనమాట, కాలిపోయింది, దాంట్లో మంచిగా కాలింది. సూపర్ అయితే ఉంది. టమాటా పండు, ఆ కచ్చప్పు, వావ్.